వరుణ్ బెవరేజెస్ 2025 తాజా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అనాలిస్టుల అభిప్రాయాలు మిక్స్డ్ అయినా మొత్తం మీద బలంగా ఉన్నాయి. 2025లో షార్ట్ టర్మ్ ప్రెజర్ ఉన్న లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ ఇంకా బలంగా ఉంది. ఈ ఏడాది అనుకోని వర్షాలు, డొమెస్టిక్ వాల్యూమ్లో 7% తగ్గుదల కారణంగా కంపెనీకి తాత్కాలిక ప్రభావం వచ్చింది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మాత్రం 15% వాల్యూమ్ గ్రోత్, 45% ఎబిడ్డా జంప్ కనిపించింది. అందుకే అనాలిస్టులు హోల్డ్ ఆర్ బై ఆన్ డిప్స్ అంటున్నారు. అంటే కరెక్షన్లో కొనాలి అని సూచిస్తున్నారు. మార్కెట్ క్యాప్ 1.51 లక్షల కోట్ల రూపాయలు. Q2 CY 2025లో నికర లాభం 1,325 కోట్లుగా నమోదైంది, +5% YoY. రెవెన్యూ 7,163 కోట్లతో స్వల్పంగా తగ్గిన ఎబిటా మార్జిన్ 28.5%గా నిలిచింది, చాలా బలంగా. TTM నికర లాభం 2,539 కోట్ల రూపాయలు, PB 9.07, PE 59.1, అంటే హై వాల్యుయేషన్లో ఉంది. అందుకే అనాలిస్టులు స్లో అండ్ స్టెడీ గ్రోత్ అంటున్నారు. కొత్తగా 4 ప్లాంట్స్ ఇండియాలో ప్రయాగ్రాజ్, దమ్తాల్, బక్సర్, మెండిపథర్. అలాగే ఆఫ్రికాలో స్నాక్ బిజినెస్ ఎక్స్పాన్షన్, మొరాకోలో చీటోస్ లాంచ్, జాంబియా, జింబాబ్వే ఆపరేషన్స్ గ్రోత్. ఇండియన్ రిటైల్ అవుట్లెట్లు 4.3 మిలియన్లకు పెంచే ప్లాన్ కూడా ఉంది. షేర్ ప్రైస్ 443 రూపాయల నుండి 449 రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది. RSI ఓవర్సోల్డ్ జోన్లో ఉంది, అంటే షార్ట్ టర్మ్ బౌన్స్ రావచ్చు. సపోర్ట్ 420 రూపాయల వద్ద, టార్గెట్ 470 రూపాయల వరకు అనాలిస్టులు చూస్తున్నారు. షార్ట్ టర్మ్లో హై వాల్యుయేషన్ ఉన్న లాంగ్ టర్మ్లో ఇది స్ట్రాంగ్ కంపౌండర్. బై ఆన్ కరెక్షన్స్ అంటే డౌన్ ట్రెండ్లో ఆహ్లాదకరమైన అవకాశం. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ సాధ్యం కాని ధైర్యం, సహనం ఉన్న ఇన్వెస్టర్లకే. వరుణ్ బెవరేజెస్ ఇండియా నుండి ఆఫ్రికా వరకు విస్తరిస్తున్న గ్లోబల్ బ్రాండ్. వాల్యుయేషన్ జాగ్రత్తగా చూడాలి, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది ఇంకా ఒక గోల్డెన్ ఛాన్స్. వరుణ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్ టు కూల్ ప్రాఫిట్స్. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.